2-3 పాయింట్స్ నేను చెప్పి కంక్లూడ్ చేస్తా. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగింది. ఆ సమయంలో మన రవినారాయణ రెడ్డి గారు నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు. ఆయనకి 3,90,000 ఓట్స్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆయనకి 2,33,000. అంటే 65,000 ఎక్కువ ఓటు ప్రైమ్ మినిస్టర్తో కూడా ఎక్కువ మన క్యాండిడేట్కి వచ్చింది. 2015 నుంచి 1950 నుంచి 60 వరకు మెయిన్ అపోజిషన్ పార్టీ ఏది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఈ స్థితి చూస్తే కొంతమంది అడగవచ్చు ఏంటి ఈ స్థితి ఉంది, కానీ మన చరిత్ర అట్లానే పోదు. మహాత్మా గాంధీ మన మీరట్ కాన్స్పిరసీ కేసులో మన వాళ్ళు ఎస్ఏ డాంగే గారు, డాక్టర్ అధికారి, ముజఫర్ అహ్మద్ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ స్వయంగా వచ్చి కలిసి అడిగారు మీకు ఏం సహకారం కావాలి. మన వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఏం సహకారం అవసరం లేదు, కానీ పూర్తి స్వరాజ్యం గురించి మీరు పోరాటం చేయండి. ఇదే చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీకి. సో కామ్రేడ్ ఎస్ఏ డాంగే ఇచ్చిన వర్డ్, ఎందుకంటే ఈ బాంబేలో గిర్నీ కామ్గార్ యూనియన్ అంటే ఇండియాతో బిగ్గెస్ట్ ట్రేడ్ యూనియన్, అక్కడ బంద్ అని చెప్తే మొత్తం ట్రాన్స్పోర్ట్ కాదు, రైల్వేస్ కాదు, చిన్న కాడిపీడి దుకాణం కూడా బంద్. ఆ వర్డ్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వచ్చేసింది బంద్, BUNDH. అది ఎవరిచ్చారు? కామ్రేడ్ డాంగే గారు. ఇప్పుడు కామ్రేడ్స్ రాబోయే కాలంలో ఏంటి మన భవిష్యత్తు అంటే మన త్యాగం, మన బలిదానం అది వట్టిగా పోదు. మొత్తం చరిత్ర చూసిన తర్వాత మళ్ళీ ఇదే పబ్లిక్ లో ప్రతిరోజు నిరాశ ఏంటంటే ఇది కరప్షన్ ఇంకా ఏమేం జరుగుతుంది సొసైటీలో మనం చూస్తున్నాము. అది చూసిన తర్వాత ఇదే కమ్యూనిస్ట్ పార్టీ CPI కి మంచి స్థానం ఇవ్వాలని ఇదే పబ్లిక్ మనకి ఈ రోజు లేకపోతే రాబోయే కాలంలో మనకి మంచి స్థానం దొరుకుతుంది అని ఇదే ఆశతో మేము అందరూ సెలవు తీసుకుంటున్నాం.